హాయ్ యోస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది ఫ్లో ఆఫ్ మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడి జననం MB6లో చెప్పాను. ఇది మహాభారత కథలో 9వ భాగం. ముందు భాగాల కోసం క్రింది డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందండి. వ్యాసుడి ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్ర పాండు కుమారులు దాసికి విదురుడిగా యమధర్మరాజు జన్మిస్తారు. భీష్ముడు వాళ్ళకి అవసరమైన విద్యలు తగిన గురువులను నియమించి నేర్పిస్తాడు. అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యే వరకు రాజప్రతినిధిగా రాజ్యపాలన చేస్తూ చుట్టూ ఉన్న కొన్ని దేశాలను జయించి సామంతరాజులుగా చేసుకుని కురు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు యుక్త వయసుకు వస్తారు. అందుడైన పెద్దవాడు కనుక ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం చేసి పాండురాజును సర్వ సైన్యాధ్యక్షుడిగా, విదురుడిని మంత్రిగా చేసి ధృతరాష్ట్రునికి సహాయంగా చేస్తాడు. ధృతరాష్ట్రుడికి ముందుగా వివాహం చేయవలసి ఉంది. గాంధార దేశ రాజుకు కూతురు అయిన గాంధారి గురించి తెలుసుకున్నాడు. ఆమె అందగత్తె, గుణవతి. అంతేకాక 100 మంది కొడుకులు, ఒక కూతురు పుట్టేలా శివుడి దగ్గర వరం తీసుకుంది. ఎలాగో కురువంశానికి వారసులు కొరత కాబట్టి 100 మంది కుమారులంటే ఇంకా రాజుకు కొరతే లేదు అనే ఆలోచనతో భీష్ముడు గాంధార దేశానికి కబురు పెట్టాడు. గాంధార రాజు భీష్ముడి కబురు తెలుసుకుని అప్పటికే భీష్ముడి పరాక్రమం గురించి విని ఉండడంతో, ధృతరాష్ట్రుడు అంధుడే అయినా గొప్ప గుణాలు కలవాడని కూడా తెలిసి ఉండడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ విషయం గాంధారికి తెలిసింది. ఈవిడ ఎంత గొప్ప మహాసాధ్వి అంటే తనకు కాబోయే భర్త అంధుడు అని తెలిసి తను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. తనకి కళ్ళు ఉండి తన భర్తకు కళ్ళు లేకపోతే ఏదో ఒక రోజు తన భర్తను అవమానిస్తానేమో అని, అండ్ అంతేకాకుండా తన భర్త చూడలేని లోకం తాను కూడా చూడను అని, అంత గొప్ప పతివ్రత గాంధారి. అయితే శకుని అలా విలువైన కానుకలను గాంధారిని తీసుకుని కురు రాజ్యానికి వచ్చి గాంధారితో పాటు తన 9 మంది చెల్లెల్ని కూడా ధృతరాష్ట్రుడికి పెళ్లి చేస్తాడు. అంతేకాకుండా భీష్ముడు కూడా ఇంకా కొంతమంది రూపవతులు, శీలవతులు అయిన 90 మంది రాజకుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తాడు. ఇలా మొత్తం 100 మంది భార్యలను వివాహం చేసుకుంటాడు. ఇక మిగిలిన వాడు పాండురాజు. పొడవైన చేతులు, విశాలమైన ఛాతీ, బలమైన శరీరంతో సకల శాస్త్రాలు, యుద్ధ విద్యలు, ధనుర్విద్యలలో ఆరితేరినవాడు. ఇతనికి కుంతిభోజుని కుమార్తె అయిన కుంతీదేవిని ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది. కుంతికి పెళ్లికి ముందే సూర్యుడి వలన సహజ కవచ కుండలాలతో కొడుకు పుడతాడు. అతడే కర్ణుడు. కర్ణుడి జన్మ రహస్యం పూర్తిగా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే పాండురాజు తన శక్తి సామర్థ్యాలతో మద్రరాజు స్వయంవరంలో గుణవతి, శీలవతి అయిన మాద్రిని గెలుచుకుని భీష్ముని ఎనిమిదితో వివాహం చేసుకుంటాడు. అంతేకాక తన ప్రతిభను చాటుకోవడానికి చుట్టూ ఉన్న సామ్రాజ్యాలపై పెద్ద సైన్యంతో దండయాత్రకు బయలుదేరుతాడు. ఆ సైన్యం ఎలా ఉంది అంటే, ఆ సైనికుల కాలి శబ్దానికి భూమిని మోసే ఆదిశేషుడి తలపైన ఉన్న మనులు వణికాయ. పెద్ద పెద్ద ఏనుగులపైన, రథాలపైన ఉన్న జెండాలు గాలికి మేఘాలు కూడా చెల్లాచెదురయ్యేలా అన్నట్టు ఉన్న సైన్యాన్ని తీసుకుని పాండురాజు దిగ్విజయం కోసం బయలుదేరాడు. చుట్టుపక్కల రాజులను జయించి సామంతులుగా చేసుకుని అనేక కానుకలను, అందమైన స్త్రీలను జయించి తెచ్చాడు. బంగారం, వెండి 1,00,000 ఏనుగులతో మోయించి తెచ్చాడు. తెచ్చిన కానుకలను మహారాజు అయిన ధృతరాష్ట్రుని అనుమతితో భీష్మునికి, విదురునికి, తల్లులకు, భార్యలకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్ ఖా.